జీవో నంబర్ 94 చెప్పండి. 94 ఓన్లీ ఫర్ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 యొక్క టైటిల్స్ ఏ వ్యక్తి ఎంత డిపాజిట్ చేయాలి, క్లాసిఫికేషన్ ఏంటి అది చెప్తుంది సార్. జీవో నంబర్ 29 అది ఎక్స్టెన్షన్ అనేది 59 కింద వచ్చింది సార్. 59 డేటెడ్ 21/5/18 ఈ 2 జీవోలను తీసుకొని చూడండి సార్. ఎస్సీలో ఒక 5th క్లాస్ కాంట్రాక్టర్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటుంది. దయచేసి మాకు ప్రభుత్వం కేటాయించినటువంటి ఎస్సీలం సార్, మేము ఎస్సీలం ఉన్నాము, ఎస్టీలం ఉన్నాం, మేము ఒడ్ర జాతి వాళ్ళం, తక్కువ జాతి వాళ్ళం సార్. మేము వీఆర్ ద డ్రాన్ ట్రేడ్ ఆఫ్ ది పీపుల్స్ సార్. వీఆర్ ద సొసైటీ, వీఆర్ డిప్రెస్డ్ పర్సన్స్. మాకు అంగబలం లేదు, దైనబలం లేదు, పొలిటికల్ బలం లేదు. మేము చట్టాల మీద ఆధారపడి బతికే వ్యక్తుల మీద ఈ యొక్క అధికారులు పగ సాధిస్తా అని నారాయణతోటి మేము సంతకం పెట్టి, నారాయణ ఒక వ్యక్తి మీద ఆయన ఎస్సీ కాంట్రాక్ట్ పెట్టిండ్రు, మీరు అంతా కూడా కాంప్లైంట్ల మీద ఆ వ్యక్తికి ఎందుకు సపోర్ట్ ఇచ్చిండ్రు అని చెప్పేసి మమ్మల్ని పగ సాధిస్తా అని మమ్మల్ని అందరూ ఒక్కొక్కరును నా ధ్వంసం మా యొక్క హక్కులను కాలరాస్తే మేము ఎవరో చెప్పుకోలేదు సార్. ప్రఫుల్ దేశాయ్ గారు సార్, దయచేసి ఈ మొత్తం 3 జీవోలను మీరు క్షుణ్ణంగా పరిశీలించి మాకు న్యాయం చేయండి. అదేవిధంగా సార్, ఈ లోకల్లో ఉన్న వ్యక్తులకు నారాయణకు మాకేం సంబంధం సార్? నారాయణ కాంట్రాక్టర్ అయిన వ్యక్తి ఆయన జరిగిన అన్యాయం కోసము అడిగినందుకు ఆయన ఎస్సీ ఎస్టీ కాంట్రాక్ట్ పెట్టాడు. ఎస్సీ ఎస్టీ పెడితే మరి నేను కూడా ఎస్సీనే కదా సార్, నాకు వ్యతిరేకంగా ఈయనట అధికార దుర్వినియోగానికి పాటుపడతారు సార్ మీరు. కాబట్టి దయచేసి ఈయన పగ సాధిస్తా అంటాడు సార్. మేము నారాయణతోటి మేము లేము, నారాయణతోటి కూడా మేము తీసుకొచ్చి మీకు స్టేట్మెంట్ ఇప్పిస్తా. ఆయన ఫేవర్లో సంతకం పెట్టింది వాస్తవమే, కానీ అది అఫీషియల్ మేడం గారికి సంబంధించిన సబ్జెక్ట్ ఉండే కాబట్టి మేము విడ్డ్రా అయిపోయినాం. మరి మేము మా యొక్క బాధలను ఎవరు చెప్పుకోలేదు సార్? మా సంఘంలో మేము చెప్పుకోకపోతే ఎవరితో చెప్పుకుంటాం సార్? దయచేసి మీరు ఈ యొక్క విషయాల మీద మీ మీద మాకు చాలా నమ్మకం ఉంది సార్. మీరు ఇక్కడ లోకల్ని కలెక్టర్గా చేసి వచ్చారు, జాయింట్ కలెక్టర్గా. ఇప్పుడు ఈ మున్సిపల్లో ఉన్న అవినీతిని మొత్తం కడిగేసి సార్ మంచి తగిన రీతిలో కూడా న్యాయం చేయండి సార్.